పరిస్థితులు ఆ రోజు ఎలక్షన్ టీడీపీ నుండి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వీరశేఖర్ గారు, సంబంధించిన ఒక్క నిమిషం సార్, మీది ఆడియో క్లియర్ గా లేదు. అహ్మద్ గారు మాట్లాడుతున్నారు. అహ్మద్ గారు చెప్పండి. సిబిఐ వాళ్ళు మాట్లాడటానికి ఎంక్వైరీ చేయటానికి వస్తే కనీసం ముఖం కూడా చూడకుండా చేశారు ఆ రోజు. అంటే సిబిఐ ఈ ఇండియాలో సిబిఐ కన్నా పెద్ద సంస్థ లేదు. వాళ్ళనే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళనే లోపలకు కూడా రానియకుండా ఎస్పీ గారి చేత లెటర్ ఇప్పించి ఇక్కడ పరిస్థితులు ఈ కంట్రోల్లో ఉండవు, మీరు వెళ్ళిపోండి అంటే ఎంత ఎంత అరాచకంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఉన్నారో ఒకసారి ఆలోచించారు. ఇటువంటి అరాచకాలు చేసి చేసి అలవాటు పడిపోయి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని భయపెట్టాలా, మేము జెడ్పీటీసీ ఎలక్షన్లు గెలవాలా. ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకత్వం మొత్తం పులివెందుల్లో ఉండటం జరిగింది. ఎందుకంటే 2.0లో అన్న కళ్ళల్లో మేము 2 కళ్ళల్లో ఆనందం చూడాలి, మేము ఇంకా అరాచకాలు చేయాలి. ఇప్పుడు చేసి ఎట్లో గట్ల మా ప్రాబల్యాన్ని పులివెందుల్లో చూపించాలని ఆరాట పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఘర్షణల వల్లే ఈరోజు పులివెందుల్లో ఈ పరిణామాలు జరుగుతా ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజల్ని ఓట్లు అడిగి వేసుకుంటాం, భయపెట్టి వేయించుకోవని మీకు తెలియజేస్తా ఉన్నాం. అహ్మద్ గారు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. టీడీపీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్యను అభ్యర్థిగా నిలబెట్టడం వెనక అంటే ఎలా చూడాలి, దీన్ని ఎలా చూడాలి? అంటే బీటెక్ రవి గారు పులివెందుల నియోజకవర్గాన్ని ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గత 2-3 ఎన్నికల నుంచి ఆయనే అక్కడ అభ్యర్థిగా ఉండటం జరిగింది. ఆయనకి టైం కలిసి రాకో లేకపోతే అక్కడున్న భయాందాలని ఆయన అంటే జనాలకు కాన్ఫిడెన్స్ రాకపోవటం వల్ల ఆయన కొంత ఓట్లతో మొన్న కూడా ఓడిపోవటం జరిగింది. ఆయనకి న్యాయం చేకూర్చేది ఇదిగా ఆయన కుటుంబంలో ఆయన భార్యకి ఇవ్వటం జరిగింది. అలాగే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారు, మా వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎవరన్నా కొడితే కొట్టించుకునే పరిస్థితులు మేము లేవు, తిరిగి కొట్టే పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడ ఒక సమన్వయం. అహ్మద్ గారు, ఇప్పుడు వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అది సరిపోతుందా? వ్యూహాత్మకంగా ఎంత వెళ్ళినా మీరు నిలబెట్టినా ఇది సరిపోతుందా? ఎప్పుడైనా చెడు మీద మంచి గెలిచింది సార్. అది లేట్ అయినా స్లో అయినా ఎప్పటికైనా చెడు మీద మంచి గెలిచింది, ధర్మం గెలిచింది. దయచేసి మీరు తెలుసుకోవాలి. కాబట్టి మేము ధర్మంగా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో టీడీపీ అనైతిక కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే అధికారం వస్తుంది అని చెప్తున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు టీడీపీకి అంటున్నారు. ఒకసారి లక్ష్మీకాంత్ గారు మీరేమంటారు దానికి సంబంధించి జగన్ గారి వ్యాఖ్యల్ని? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్తారంటున్నారు. ఏంటి మీరేం చెప్తారు దీనికి? ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఈ మాట. ఓహో సార్, మీకు నేను ఇంతకు ముందు ఆల్రెడీ నేను చెప్పేశాను సార్. ఇంతకు ముందు మొన్న ఎలక్షన్ కి అతి తక్కువ ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే నేను అదే అంటున్నా సార్. వాళ్ళ పరువు అనేది నిలబెట్టుకోవడానికి వాళ్ళ రోజున ఇట్లాంటి దాడులు అనేది వాళ్ళు సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ టీము. సునీత గారి వ్యాఖ్యలు చూసారా? లక్ష్మీకాంత్ గారు సునీత గారి వ్యాఖ్యలు చూసారా? వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు. ఎవరు సార్? అటు వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు, సునీత గారు కూడా అటు అంటే చెప్పండి సార్. ఒక్కటి మాట చెప్తున్నా సార్. సార్ లీడర్షిప్ ఎవరు తీసుకుంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీలో? ఒక మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల, లేదంటే అంబటి, ఇవన్నీ కాదు సార్. అసలు వైఎస్ఆర్సీపీలో లీడర్షిప్ తీసుకునే నాయకుడు ఎవరున్నారు చెప్పండి? నేను అదే అంటున్నా సార్. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకున్నట్టుగా హూకిళ్ళు బాబాయ్. ఇప్పుడు ఆ విషయం మీద నేను మాట్లాడితే పులివెందుల్లో వీళ్ళు వాళ్ళ రోజున జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు టంకా బజించుకొని చెప్తున్నారు కదా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ని ఎవరు చంపారని చెప్పేసి వీళ్ళు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడేమో చనిపోయినప్పుడేమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో గొడ్డల పోటు అన్నారు. వాళ్లే మాట్లాడారు. సిబిఐ అధికారులు వస్తేమో వెనక్కి నెట్టి పంపించారు. ఇవాళ రోజున
ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారు సార్? అది ఆలోచన చేసుకునే కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ ఓట్ల మెజారిటీతో పులివెందుల్లో గెలిచారు. కంచుకోట అయినటువంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే మళ్ళీ పాత రోజులు వస్తాయంటారా? ఎట్లాగొస్తాయి సార్? అందుకనే వాళ్ళ రోజున అక్కడ పోటీ చేసే లతారెడ్డి గారికి ఒక ధీమా అనేది ఉంది. ఎందుకంటే బీటెక్ రవి గారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో గాని ఇటు పక్కన నిలబడుతున్న లతారెడ్డి గారికి కానీ భార్యాభర్తలకి ఒక ఆలోచన ఉంది. రేపొద్దున్న పులివెందుల ప్రజలు మనల్ని అయితే స్వాగతిస్తారు. రేపు పొద్దున్న ఈ చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఫైనల్ గా ఒకటి ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవాళ రోజున ఈ దాడులు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. రైట్, అయితే ఒకటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు. రాజధాని వేషాలు అయితే మానుకోవాలని చెప్పింది నేను స్టార్టింగ్ లో అదే సార్. రైట్, ఒకటి చెప్పండి, ఎక్కడ అంటే ప్రజల భద్రత కూడా ముఖ్యం. ఇలాంటి ఘటనలు లేదా ఘర్షణలు నివారించడానికి ఎన్నికల సంఘం లేదా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఏం కన్క్లూడ్ చేస్తారు సార్? ఇక్కడ ప్రజల గురించి ఆలోచించాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందేమో కానీ సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావాల్సింది పదవులే వాళ్ళ అలంకరణగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు సార్ ఎక్కడైనా కానీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజల గురించి మాట్లాడరు ఎక్కడైనా కానీ. ప్రజల ఆలోచన గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితాల గురించి ఎక్కడ పట్టించుకోరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగా గద్దెనెక్కాలన్న ఆలోచన మీద, గద్దెనెక్కిన తర్వాత ఎట్లా దోచుకోవాలన్న ఆలోచన మీద ఉంటారు వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో వాళ్ళకి ప్రజల కన్క్లూడ్ చేయమన్నారు, సమయం లేదు. చిన్నప్పరెడ్డి గారు మీరేమంటారు ఫైనల్ గా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సీటు, వారి కుమారుడు ఆయన చనిపోవడంతో వారి కుమారుడు నిలబడ్డాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. అక్కడ వీళ్ళ అరాచకాలు అన్నిటిని కూడా పోలీసులు సహిస్తూ, తెలుగుదేశం సంబంధించినటువంటి అరాచకాలన్నీ చూస్తూ, ఏదైనా జరగరానిది ఏదైనా జరిగి తెలుగుదేశం గెలిపించింది అని చెప్పేసి లోకేష్ బాబు గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఏదైనా చర్యలకి పాల్పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలరు. రైట్, అహ్మద్ గారు ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి? మీరేం చెప్తారు? ఏదైతే పులివెందుల ఎన్నికల గురించి ఈ రోజు జరుగుతున్న విషయం, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా పోలీసులు భద్రత, జనాల రక్షణ గురించి, ప్రస్తుతానికి ఆ ఏరియా అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. అక్కడ పోలీసులు కానీ ఇవన్నీ ఇలాగే కొనసాగాలన్నా, మళ్ళీ పులివెందుల ప్రశాంతంగా ఉండాలన్నా తప్పనిసరిగా ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మంచి వ్యక్తికి ఓటేసి పులివెందు ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఈ జరుగుతున్న ఘర్షణల్ని, మైండ్ డైవర్షన్ని, గొడ్డలి పోట్లు అందరినీ ప్రజలు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా గమనించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుస్తారని నేను కోరుకుంటూ ప్రజలకి వేడుకుంటున్నాను. వీరశేఖర్ గారు ఫైనల్ గా మీ కామెంట్ కంక్లూడ్ చేయండి. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ఖచ్చితంగా ప్రజలందరూ తమ హక్కుని, తమ ఓటు హక్కుని ఎటువంటి భయ ఆందోళనకు గురి కాకుండా స్వచ్ఛంగా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటే వచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఎన్నికల్లో ప్రస్తుతించుకొని కోరుకున్నారని చెప్పి మనం చిన్నప్పరెడ్డి గారు సింబాలిక్ గా చెప్పేస్తున్నారు. చిన్నప్పరెడ్డి గారు ఆ తీర్పుని అనుగుణంగానే కళ్ళు తిరిగి బొమ్మ కనబడింది, అది గుర్తుంచుకోండి. రైట్ 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 అండి, రైట్ క్లోజ్ చేద్దాం. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. చిన్నప్పరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ అండి. మోసిన్ అహ్మద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. వీరశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు థ్యాంక్ యూ. అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా ప్రజల భద్రత ముఖ్యం. ఇలాంటి ఘటనలు నివారించడానికి ఆల్రెడీ ఎన్నికల సంఘం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఒక్క లోకల్ సీట్ గెలిస్తే వైసీపీ గతి మారిపోతుందా? కంచుకోట